2025 తేదీ గల పరిశ్రమలు వాణిజ్యం శాఖ జీఓఆర్టీ నంబర్ 1 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇండియా డిపిఐఐటి భారత ప్రభుత్వానికి చెల్లించిన దాదాపు 10 కోట్ల ఖర్చును మరియు స్పేస్ రౌండ్ టేబుల్స్ లో ఈవెంట్ నిర్వహణ కోసం దాదాపు 16 కోట్ల ఖర్చుని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలు చెల్లించిన వ్యయాన్ని సమన్వయీకరించిన తర్వాత ఇన్వెస్ట్ ఇండియా వారికి చెల్లించిన మొత్తంలో తిరిగి మనకు చెల్లించడం జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో అంతర్జాతీయ జాతీయ మీడియా భాగస్వామ్యాన్ని వార్షిక మీడియా ప్రణాళికలో భాగంగా చేపట్టడమైంది. ప్రత్యేకంగా ఎటువంటి నిధులు మీడియాకి కేటాయించలేదు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు దావోస్ పర్యటనలో అగ్రిమెంట్లు ఏమి ఉండవని చెప్పారు అధ్యక్ష. గతంలో అధ్యక్ష 2019-20 ఆర్థిక సంవత్సరంలో కానీ 2021 ఆర్థిక సంవత్సరంలో కానీ దాదాపు 22 మధ్య వరకు కూడా అధ్యక్ష కోవిడ్ ప్రభావం వల్ల ఇతర దేశాలకి మన దేశానికి కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది అధ్యక్ష. దానివల్ల ఎటువంటి లావాదేవీలు జరగడానికి కూడా మన రాష్ట్రం వేరే దేశాలతో కానీ పెట్టుబడిదారులతో కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడానికి సగం దాదాపు 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం వీలు కాని పరిస్థితుల్లో కూడా అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దావోస్ పర్యటనలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కొంచెం విమర్శలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అవన్నీ భరించాం మేము. ఆ రోజు అదానియే కదా, అంబానీయే కదా, లేకపోతే ఇండోసోలే కదా, అన్ని ఇండియన్ కంపెనీస్తోనే మీరు ఎంఓఎల్ చేసుకొని వీటన్నిటిని మీరు చూపిస్తున్నారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని మేము ఒప్పుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇండియాలో కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దావోస్ పర్యటనలో కూడా దావోస్లో సమ్మిట్లో కూడా ఇండియన్ కంపెనీలే ఈరోజు ప్రధాన భూమిక పోషిస్తున్నందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే దాని తర్వాత వచ్చింది అధ్యక్ష 2023 ఆ టైంకి వచ్చేటప్పటికి అధ్యక్ష బయట దేశాల్లో మనం వెళ్ళేదే కాకుండా మన దగ్గర కూడా గ్లోబల్ సమ్మిట్ చేయాలనే ఉద్దేశంతో వైజాగ్లో మొత్తం ఇండస్ట్రియల్స్ని కాల్ఫర్ చేస్తే అధ్యక్ష దాదాపు 50 పైన పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కానీ మన భారతదేశ సంస్థలు కానీ అందరూ వచ్చారు అధ్యక్ష. దాంట్లో ప్రధానమైన వాళ్ళు అధ్యక్ష అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, అలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చారు అధ్యక్ష. ఒక అంబానీయే 50,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. వినండి అధ్యక్ష. అయితే మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే అధ్యక్ష, మీరు అధ్యక్ష అదే అధ్యక్ష దావోస్లో పెట్టుబడుల గురించే నేను మాట్లాడింది, వేరే ఏం మాట్లాడలేదు అధ్యక్ష. మంత్రి గారు ఏది చెప్పారు దానికి క్లారిఫికేషన్ అధ్యక్ష. మేము మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు దావోస్లో పెట్టుబడుల అగ్రిమెంట్లు అయినా లేదో మేము దాని గురించి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది అడగట్లేదు అధ్యక్ష. అయితే 13,11,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు వైజాగ్లో జరిగినాయి అధ్యక్ష. వాటిని మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రిమెంట్ అన్నింటిని కూడా కంటిన్యూ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు గతంలో 78,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ గ్రౌండ్ అని అధ్యక్ష. మీ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తే మా హయాంలో 15,700 కోట్ల రూపాయలు గ్రౌండ్ అని అధ్యక్ష. మేము దాన్ని ఏమనట్లేదు. అది ఐటీ కంపెనీలు కూడా అధ్యక్ష, ఐటీ కంపెనీలు అధ్యక్ష 120 కంపెనీలు మీ హయాంలో ఉంటే మా టైం వచ్చేటప్పటికి 586 కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. దయచేసి మీరు ఎంఓఎల్ చేశారా లేదా అనేది పక్కన పెడితే జరిగిన ఎంఓఎల్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, గ్రౌండ్ చేయండి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించమని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చైర్మన్ సార్, సభ్యుడి తాపత్రయం ఏంటో అర్థమైంది అధ్యక్ష. మేమేమీ చేయలేకపోయాము. 5 ఏళ్లు కోవిడ్ వచ్చింది, రకరకాల కారణాలతోటి మేము తిరగలేకపోయాము, పెట్టుబడులు తేలేకపోయాము. ఆ చేసుకున్న 4 కూడా భారతదేశం కంపెనీలే. అంటే చాలా ఆత్మరక్షణలో, డిఫెన్స్లో
చెప్పుకుంటున్నారు అధ్యక్ష. మాకేమీ దాని గురించి బాధ లేదు అధ్యక్ష. వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి ఆ 4 కంపెనీలు కూడా అధ్యక్ష ఇండియా కంపెనీలు ఏం తక్కువ చేసి మాట్లాడడం లేదు అధ్యక్ష. వాళ్ళకి ఏమైనా భిన్నాభిప్రాయం ఉందేమో. కాకపోతే అందులో సంతకం పెట్టిన గ్రీన్ కోకి జీవో ఇచ్చింది ఎవరు అధ్యక్ష? అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ పిన్నాపురం ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాటికెళ్ళి దావోస్లో మనం ఇక్కడ కూర్చుందాం, మాట్లాడుకుందాం సార్. మనము ఇండియా ఇన్వెస్ట్ అనే ఎక్స్పో ఒకటి జరుగుతుంది సార్, లేకపోతే గ్రీన్ ఎనర్జీ ఎక్స్పో అని ఒకటి జరుగుతుంది. ఎందుకు అందరూ వెళ్తారు? అక్కడికి వెళ్ళి అగ్రిమెంట్లు పెట్టడానికి కాదు. ఆ అమ్ముకునేవాడు ఇదిగో నా దగ్గర ఈ ప్రోడక్ట్లు ఉన్నాయనుకుంటాడు, పెట్టుబడి పెట్టేవాడు నేనేం పెట్టొచ్చు ఈ ప్రోడక్ట్లను చూడడానికి వెళ్తాడు. ఇట్లా రకరకాల ఎగ్జిబిషన్లకు వెళ్తాం అధ్యక్ష. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కార్పొరేటు బిజినెస్ మనమందరం కూడా ఇదిగో మా భారతదేశంలో ఈ అవకాశాలు ఉన్నాయి, మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వెళ్ళేటువంటి వేదిక. ఇన్సిడెంటల్లీ అక్కడ కొన్ని సంతకాలు పెడతారు. దానికి నేను ఎక్కువ తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ ఆఫ్ ది స్టేట్ అండ్ బ్రాండ్ ఆఫ్ ది కంట్రీ. గతానికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి దావోస్కి దానికి ఒక డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతకుముందు స్వతంత్రంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళ స్టాల్ని పెట్టుకునేది అధ్యక్ష. ఈ సంవత్సరం బోత్ రెండు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఇండియా పెవిలియన్ మాత్రమే ఉంటుంది. ఇండియా యాజ్ ఎ స్టేట్ యూనియన్ ఇండియా పెవిలియన్ మాత్రం ఉంటుంది. అందులో అన్ని స్టేట్లు భాగస్వామ్యం చేసుకుంటాయని ఒక చిన్న ప్లేస్ని తీసుకున్నారు. దానికోసం మీటింగ్లకు కావాలంటే పక్కనే ఉన్నటువంటి ఫెసిలిటీస్ని వాడుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే గతానికి దానికోసం మేము ఖర్చు పెట్టినటువంటి 10 కోట్లు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం అధ్యక్ష. వాళ్ళు అన్ని స్టేట్ల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని ఈ ఎక్స్పెండిచర్ అంతా అయిన తర్వాత మిగిలింది రిటర్న్ ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అంటే ఒక చిన్న